హిస్ ఐస్ ఆర్ లైక్ ఫైర్. హీ నోస్ ఎవ్రీబడి. ఎవరు ఓడు, ఎవరు అసలైనోడు, ఎవరు నిజమైన సాక్షి, ఎవరు అబద్ధికుడో, ఎవరు నాకు విరోధంగా నిలబడి అన్నీ తెలుసు అంట. ఆయన కళ్ళు దగ్గర నుండి ఎవరు తప్పించుకోలేదని చెప్తున్నారు అక్కడ. హిస్ ఐస్ ఆర్ లైక్ ఫైర్. అదే సమయంలో ఆయన శక్తి స్థానాన్ని అక్కడ తెలియజేయబడుతుంది. ఆయన తలపైన అనేక కిరీటములు ఉన్నాయంట. అంటే తలపైన కిరీటములు పెట్టారని అర్థమా? జస్ట్ మెన్షన్, ఆయన సర్వాధికారం కలిగిన వాడు, అనేక వాటిపైన అధికారం కలిగిన వాడు. తండ్రి హెచ్చించాడంట అన్ని నామముల కన్నా పైనామముగా, అందరికన్నా పైనామం, విచ్ మీన్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ పైన. ఇప్పుడు చూడండి, మన పోలీసులకి స్టార్స్ పెడతారు చూడండి. 1 స్టార్కి ఒక రేటింగ్, 2 స్టార్స్కి ఒక రేటింగ్, 3 స్టార్స్కి ఒక రేటింగ్, 5 స్టార్స్ పోతా ఉంటాయి కదా. యేసు ప్రభు కంటే అనేక ఉన్నాయంట. హి హాస్ పవర్ ఓవర్ మెనీ, అనేక కిరీటములు, మెనీ అథారిటీస్ దట్ ఈస్ గాడ్, డొమినియన్స్ దట్ ఈస్ గాడ్. కానీ అదే సమయంలో అక్కడ తెలియజేయబడుతుంది, హీ హాస్ పెయిడ్ ద ప్రైజ్ అనేది దానికి తెలియజేయబడుతుంది. హిస్ క్లోత్ ఇస్ డిప్డ్ ఇన్ బ్లడ్. ఆయన వస్త్రము, ఆయన అంగి రక్తంతో ముంచబడిందంట. నీతి కలిగిన రాజు, న్యాయాధిపతి, తీర్పు తీర్చువాడు రోషంతో వస్తున్నాడు, పౌరుషంతో వస్తున్నాడు, ఆయన పోరాడటానికి వస్తున్నాడు. అదే సమయంలో వెల్ల చెల్లించిన వాడు ఉగ్రతతో వస్తున్నాడు, ప్రతిఫలంతో వస్తున్నాడు. కానీ యేసు ఎవరు అనుకుంటున్నాం? దిస్ ఇస్ ద హైలైట్ అండి. యేసు ప్రభు యుద్ధంగా ఆడతానికి వచ్చినప్పుడు మనం అనుకుంటాం ఆయన దూతలందరినీ, వారియర్స్ని తీసుకుని వస్తాడు. గెట్ దిస్ ఇమాజినేషన్. ఎందుకంటే యేసు ప్రభు పిలాతు దగ్గర నిలబడినప్పుడు, నాకు సహాయం కావాలంటే నేను తండ్రిని అడిగితే హీల్ గివ్ మీ 72,000 ఏంజల్స్. దట్ ఈస్ ద డిస్క్రిప్షన్ దట్. ఆయన పంపిస్తే 72,000 ఏంజల్స్ వస్తాయంట, ఆర్మీ ఏంజల్స్. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు ఆర్మీ ఏంజల్స్ని ఏమైనా పిలవట్లే, ఆయన ఆర్మీని పిలుస్తున్నారు. ఎవరిని తెలుసా? సెయింట్స్, భక్తుల్ని పిలుస్తున్నాడు. జాగ్రత్త, ఈ మర్మం ఎప్పుడు ఎరుకుండాలి. ఒక విశ్వాసి క్రీస్తునందు ఉన్నప్పుడు ప్రభు వస్తాడు, ఆయన సమయం వచ్చినప్పుడు సంఘంని తీసుకుని వెళ్తాడు. ఆయన ఉగ్రత భూమి పైన పంపబడుతుంది. 7 ముద్రలు, 7 బోర్లు, 7 బౌల్స్ ఆఫ్ రాత్, దేవుని ఉగ్రత భూమి పైన. దాని తర్వాత మనం చూస్తున్నాం దేవుడు తానే వస్తాం. అదే ఇంతవరకు ప్రకటన గ్రంథం 18 వరకు మనం చదివింది ఏంటంటే, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో ఏమేమి జరిగింది, ఏమేమి అయింది, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో ఏమేమి చూసామనేది ఎక్స్ప్లెయిన్ చేయబడింది. బట్ కమింగ్ బ్యాక్ 19లో చూసినప్పుడు ఆయన ఉగ్రత తీరిపోయిన తర్వాత ఎత్తబడిన సంఘంతో మరలా వస్తున్నాడంట. ఎందుకంటే అక్కడ చూసినప్పుడు ఆయనతో పాటు వచ్చిన వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారు కూడా తెల్లని గుర్రం పైన ఉన్నవారు. ఎక్కడ వచ్చిన 14 వచ్చిన చూస్తే, ఆర్మీస్ ఆఫ్ ద హెవెన్ రేడ్ ఇన్ ఫైన్ లినెన్, వైట్, ప్యూర్, ఫాలోయింగ్ ఆన్ హిమ్. ఆయనను కేవలం వెంబడిస్తున్నారంట. ఎలాగా? తెల్లని గుర్రం పైన. వారి చేతులు ఏ ఆయుధాలు లేవు. ఎందుకు ఏ హైలైట్ చేయదలుచుకుంటానంటే, దేవుడు అపవాదిని పోరాడటానికి అసలు ఆయన చేతుల్లో కత్తి కూడా లేదు. పెద్ద ఏంజల్స్ అంటే కత్తులు ఈటలు తీసుకుని వచ్చేయట్లేదు. అందరు చక్కగా లైన్గా వస్తారంట. అందులో మీరు ఉంటారా? ఎందుకంటే సంఘం ముందు ఎత్తపడతాం, ఆయన ఉగ్రత కురిపించబడతాం. దాని తర్వాత యేసుతో పాటు సంఘం వస్తాం. ఎందుకు? 1000 ఏళ్ళ పరిపాలన ఉంది. God is going to rule the earth for 1000 years. Nobody can change that. And when I say God, it is Jesus Christ. ఆయనతో పాటు ఆయన సంఘం ఉంటుంది. ఇక్కడ చూసినప్పుడు ద సెయింట్స్ ఆర్ కమింగ్. ఆయనతో పాటు వస్తున్నారంట, ఆయన రాజ్యంలో ఉండడానికి వస్తున్నారంట. అండ్ నెక్స్ట్ యూ సీ ద కంటిన్యూషన్ దేర్. ఆయనతో పాటు వస్తాం. అఫ్ కోర్స్ బైబిల్లో కూడా రాయబడి ఉన్నారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3:19 ఆయనతో పాటు భక్తులు వస్తాము. జూడ్ 14లో చూస్తున్నాము, జకరియా 14:5లో చూస్తున్నాము. బైబిల్లో అనేక లేఖనాల దీని గురించి తెలియజేయబడుతుంది. నెక్స్ట్ యూ ఆల్సో సీ, ఆయనకు ఒకే ఆయుధం ఏంటంటే, ఆయన నోటి నుండి 2 అంచెలు కలిగిన ఖడ్గం వస్తాం. అంటే ఏంటి? చాలామంది అనుకుంటారు, బొమ్మలు వేసేటప్పుడు అనుకుంటారు ఆయన కళ్ళు ఆ మంటతో నోట్లో నుండి కత్తులు బయటకు వస్తాంతో. అవునా? హీఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన నోటి నుండి వాక్కు, ఆ వాక్కు పరీక్షిస్తుంది, ఆ వాక్కు ప్రత్యేకపరుస్తుంది. దట్ వర్డ్ విల్ సపరేట్, మొత్తం అన్నింటిని సపరేట్ చేస్తుందని దేవుని వాక్యం తెలిసి చూస్తున్నాం. ఇక్కడ చూసినప్పుడు ద వర్డ్, సింపుల్గా మాటలు చెప్పాలంటే, సృష్టి మొత్తం ఆయన నోటి ద్వారా చేయబడిందండి. అవునా కదా? ఆయన నోటి మాట ద్వారా చేయబడింది. వెలుగు కలుగుని కాక అంటే వెలుగు వచ్చింది. ఎవరైనా చేసుకుంటా కూర్చున్నారా? ఫర్ ఎవ్రీథింగ్ దట్ హీ హాస్ స్పోక్ ఇట్ హ్యాపెండ్. చివరికి దేవుడు తీర్పు తెరచాల్సినప్పుడు అవును కాక అంటే అయిపోయింది అక్కడ. వీడు చావు, వీడు చావు, వీడు చాడు, వీడు నాశనం. దేవుడు ఆశీర్వదించే దేవుడు కరెక్టే, కానీ అపవాదిని నాశనం చేసే దేవుడు. ఆమేన్. ఆయన బిడ్డల్ని దీవించే దేవుడు, కానీ సాతాను వాడు అనుచరులను నాశనపరచువాడు. You see, that is the truth you have to remember.